హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గగన్ కోపంగా వెళ్తూ ఉంటే భూమి గగన్ని చూసి మొన్నటి వరకు చచ్చేంత ప్రేమించాడు, ఇప్పుడు నేను నీ పెళ్ళాన్నిరా బాబు అంటున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, వీడెక్కడ మొగుడ్రా బాబు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. బావా, ఈరోజు నా నుంచైతే తప్పించుకున్నావేమో, కానీ ఏదో ఒకరోజు నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటావు, నా గురించి ఆలోచిస్తావు బావా. నేనేంటో నీకు తెలిసిన రోజు నువ్వు ఆ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటావు బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ రూమ్లోకి వెళ్తాడు. గతంలో భూమితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక గగన్ భూమితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాసేపటి తర్వాత నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, భూమి నన్ను మోసం చేసింది, చీట్ చేసింది, ఒక్కసారి కాదు ఎన్నోసార్లు అలా చేసింది, అలాంటి భూమి గురించి నేను ఇలా ఆలోచించడం ఏంటి అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. భూమి మెడలో నేను తాళి కట్టలేదని ప్రూవ్ చేస్తాను, భూమిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి కిచెన్లోకి వెళ్ళగానే, అమ్మా భూమి, ఏంటమ్మా గగన్ని ఆట పట్టించినట్టున్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. మీ అబ్బాయి ఉత్తి మొద్దత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏయ్ భూమి, నా కొడుకుని అలా అంటే ఊరుకోను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అంటాను, మీ కొడుకు నిజంగానే మొద్దు అని చెప్పి భూమి అంటుంది. భూమి, అదిగో వాడు వస్తున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. వస్తున్నారా అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఊరికే జోక్ చేశానులే భూమి అని శారద అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు, కేపీ గురించేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును పిన్ని, ఆ ఎస్పీ సూర్య కేపీని పట్టుకున్నాడా లేదా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఆలోచించడం ఎందుకమ్మాయి, ఫోన్ చెయ్యి, కేపీ ఆ ఎస్పీ సూర్యకు దొరికాడో లేదో తెలిసిపోతుంది కదా అని గోరింటాక్ అంటుంది. అవును పిన్ని, ఇలా టెన్షన్ పట్టడం కన్నా ఆ ఎస్పీకి ఫోన్ చేయటమే బెటర్ అని అపూర్వ మనసులో అనుకొని ఫోన్ తీసుకొని వెంటనే ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తుంది. ఇక ఎస్పీ సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అపూర్వ గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు ఎస్పీ గారు, ఆ కేపీ దొరికాడా లేదా అని అడగటానికి ఫోన్ చేశాను అని చెప్పి అపూర్వ అంటుంది. కేపీ దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడు అపూర్వ గారు అని చెప్పి ఎస్పీ అంటాడు. దొరికినట్టే దొరికి మిస్ అయ్యాడా, అలా ఎలా మిస్ చేశావు, అసలు ఏం జరిగింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక ఎస్పీ సూర్య శారద ఇంటి దగ్గర కాపు కాయడం, శారద రాత్రి సమయంలో ఎవరు చూడకుండా క్యారేజ్ తీసుకొని వెళ్ళటం, ఇదంతా కూడా ఎస్పీ సూర్య అపూర్వకు చెప్తూ ఉంటాడు. అయితే డౌటే లేదు కదా, ఆ కేపీ బ్రతికే ఉన్నాడని కన్ఫర్మ్ అయింది కదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అవును, కేపీ బ్రతికే ఉన్నాడు అపూర్వ గారు, మనందరి కళ్ళు గప్పి నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. ఈ రోజైతే కనుక ఆ కేపీ తప్పించుకున్నాడేమో, కానీ రోజు ఆ శారద కేపీని కలవటానికి వెళ్తుంది కదా, ఖచ్చితంగా ఈసారి పట్టుకుంటాను అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. ఎస్పీ గారు, మీరు ఆ కేపీని పట్టుకోగానే నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఎందుకు అపూర్వ గారు, ఈసారి మీరు షూట్ చేస్తారా ఏంటి అని చెప్పి ఎస్పీ సూర్య అడుగుతూ ఉంటాడు. నాకంత ధైర్యం ఎక్కడిదిలే అండి ఎస్పీ గారు, కేపీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అపూర్వ గారు అని చెప్పి ఎస్పీ సూర్య ఫోన్ కట్ చేస్తాడు. ఇక భూమి శారద దగ్గరకు వెళ్ళి, శారదత్తయ్య, ఈసారి మీరు మామయ్యకు క్యారేజ్ తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మామయ్య బ్రతికే ఉన్నాడని చెప్పి ఆ ఎస్పీకి అపూర్వకు అనుమానం వచ్చేసింది. వాళ్ళిద్దరూ మనల్ని వెంబడిస్తున్నారు, మనం ఎక్కడ కూడా వాళ్ళకి దొరకకూడదు, మనం దొరికిపోయామే అనుకో మామయ్యను మన చేతులారా మనమే పట్టించిన వాళ్ళం అవుతాము అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ భూమి, నీతో మాటల్లో పడి మర్చిపోయాను, మీ మామయ్యకు క్యారేజ్ తీసుకెళ్లాలమ్మా, పాపం ఆయన ఆకలితో అలమటిస్తున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఈరోజు మామయ్యకి క్యారేజ్ నేను తీసుకెళ్తాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి అని చెప్పి శారద అంటుంది. ఇంకా భూమి రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. ఏయ్ భూమి, అడ్డు తప్పుకో, నేను రెడీ అవ్వాలి అని చెప్పి గగన్ అంటాడు. అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి బావా, నన్ను రెడీ అవ్వనివ్వు అని చెప్పి భూమి అంటుంది. భూమి అర్జెంటుగా బయటికి వెళ్ళాలంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా ఆ కేపీని కలవటానికైనా, ఆ ఎస్పీ సూర్య చెప్పిన విధంగా నిజంగానే కేపీ బ్రతికున్నాడా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. భూమి రెడీ అయి బయటికి వెళ్తుంది కదా, భూమిని ఫాలో అవుతే ఆ కేపీ బ్రతికున్నాడో లేదో తెలిసిపోతుంది అని చెప్పి
గగన్ మనసులో అనుకుంటాడు, ఏంటి బావా ఇంత శాంతంగా నన్ను రెడీ అవనిస్తున్నావు అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది. నీతో అనవసరంగా గొడవ ఎందుకని అని చెప్పి గగన్ అంటాడు. థ్యాంక్ యూ బావా అని చెప్పి భూమి అంటుంది. నేను రెడీ అవటం పూర్తయిపోయింది, నువ్వు కూడా రెడీ అవు బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి రెడీ అయి కిందికి వస్తుంది. అత్తయ్య క్యారేజ్ రెడీనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పెద్దగా అరవకమ్మా, గగన్ వింటాడు అని శారద అంటూ ఉంటుంది. బావ పైన రూమ్లో రెడీ అవుతున్నాడులే అత్తయ్య, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, క్యారేజ్ ఇలా ఇవ్వండి నేను వెళ్తాను అని చెప్పి భూమి క్యారేజ్ తీసుకొని ఇంట్లో నుంచి మెల్లగా వెళ్తూ ఉంటుంది. గగన్ భూమిని గమనిస్తూ ఉంటాడు. ఇక భూమి ఇంట్లో నుంచి వెళ్ళగానే గగన్ కూడా కిందికి వస్తాడు. ఒరే గగన్ రారా టిఫిన్ పెడతాను అని శారద అంటూ ఉంటుంది. వద్దమ్మా అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి కృష్ణప్రసాద్కి క్యారేజ్ తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటే గగన్ కూడా భూమిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక భూమి అదంతా గమనించకుండా కృష్ణప్రసాద్ ఉన్న ఇంటి దగ్గరకు వెళ్ళిపోతుంది. మావయ్య డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ భూమి వాయిస్ వినగానే డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటమ్మా భూమి నువ్వు వచ్చావు, ఈరోజు శారద ఎక్కడికి వెళ్ళింది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏంటి మావయ్య మీ వైఫ్ తీసుకొస్తేనే మీరు టిఫిన్ తింటారా ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. అదేం లేదమ్మా క్యాజువల్గానే అడిగాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నిన్న అత్తయ్య మీ క్యారేజ్ తీసుకొస్తుంటే ఆ ఎస్పీ సూర్య ఫాలో అయ్యాడు కదా, అందుకే ఆ ఎస్పీ సూర్యను బురిడి కొట్టించడం కోసం ఈరోజు నేను వచ్చాను మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మ భూమి జాగ్రత్త అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక భూమిని ఫాలో అవుతూ వచ్చిన గగన్ ఇదేంటి భూమి ఈ ఇంట్లోకి వెళ్ళింది, ఇది నా కష్టార్జితంతో నేను కొన్న ఇల్లు కదా, ఇక్కడ ఇల్లు ఉన్న విషయం భూమికి ఎలా తెలిసింది అంటే భూమి అమ్మ ఇద్దరూ కలిసి ఆ కృష్ణప్రసాద్ని ఈ ఇంట్లో పెట్టారా, నిజమేంటో ఇప్పుడే బయటపడుతుంది అని చెప్పి గగన్ కోపంగా ఇంటి దగ్గరకు వెళ్ళి భూమి డోర్ ఓపెన్ చేయి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. టిఫిన్ తింటున్న కృష్ణప్రసాద్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదేంటమ్మా భూమి గగన్ ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏమో మావయ్య నాకు కూడా అదే అర్థం కావట్లేదు, బావ బహుశా నన్ను ఫాలో అయ్యాడేమో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి నిన్నే పిలిచేది, డోర్ ఓపెన్ చేయి, ఆ కృష్ణప్రసాద్ ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు, ఆ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు, కావాలని కృష్ణప్రసాద్ని దాచిపెట్టి మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మావయ్య మీరు బ్రతికున్నట్టు బావకు కూడా అనుమానం వచ్చేసింది, ఎక్కడైనా దాక్కోండి మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి జాగ్రత్త, గగన్ అసలే డేంజర్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నేను చూసుకుంటాను మావయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక కృష్ణప్రసాద్ మెల్లగా అటుకి వెక్కి అటుకు మీద కూర్చుంటాడు. ఈలోగా భూమి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏంటి బావా నన్ను వెతుక్కుంటూ వచ్చావా, నాకు తెలుసు బావా నువ్వు వస్తావని, అందుకే నీకోసమే నేను ఇక్కడికి టిఫిన్ తీసుకొని వచ్చాను, మన ఇద్దరం సరదాగా అలా కూర్చొని టిఫిన్ తిన్నారా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చి నాటకాలు వెయ్యకు భూమి, నువ్వు అమ్మ ఆ కృష్ణప్రసాద్ని ఇక్కడే దాచిపెట్టారని నాకు తెలుసు. ఏ కృష్ణప్రసాద్ ఎక్కడున్నా బయటికి రారా, డోర్ ఓపెన్ చేయరా అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ అటకపై కూర్చొని కంగారు పడుతూ ఉంటాడు. భూమి మర్యాదగా చెప్పు ఆ కృష్ణప్రసాద్ ఎక్కడున్నాడు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మామయ్య చనిపోయాడని తెలుసు కదా బావా, అలా అంటావేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ కృష్ణప్రసాద్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, నాకు తెలుసు భూమి అని చెప్పి గగన్ అంటాడు. బావకు నిజం ఎలా తెలిసిపోయింది అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఎక్కడున్నావురా, నువ్వు నిజంగా మగాడివైతే బయటికి రారా అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అనుకోకుండా గగన్ పైకి చూసేసరికి అటక మీద కృష్ణప్రసాద్ కనిపిస్తాడు. ఓ అమ్మాయిలాగా పైన దాక్కున్నావా కృష్ణప్రసాద్, బ్రతికుండి అందరినీ మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా ఈ విషయాన్ని నువ్వు చూసినా కూడా చూడనట్టుండు బావా అని చెప్పి భూమి అంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు భూమి, కృష్ణప్రసాద్ బ్రతికున్నా కూడా చచ్చినట్టు అందరినీ నమ్మేస్తున్నారు ఎందుకు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దానికి కారణం ఉంది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చిచి నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, నీతో మా అమ్మ కూడా కలిసి ఇద్దరూ కలిసి తోడు దొంగలయ్యారు, ఈ కృష్ణప్రసాద్ చనిపోయాడని చెప్పి చెర్రీగాడు నా చెల్లెళ్ళు ఎంతలా బాధపడుతున్నారో, వాళ్ళ బాధను చూసైనా ఈ కృష్ణప్రసాద్ బ్రతికున్నాడని ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఇప్పుడే చెర్రీకి నిజం చెప్పేస్తాను అని చెప్పి గగన్ ఫోన్ తీసుకొని చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. బావా వద్దు బావా వద్దు అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి నోర్మోయ్ అని చెప్పి గగన్ చెర్రీకి ఫోన్ చేస్తాడు. చెర్రీ గగన్ నెంబర్ చూసుకొని సోదరుడు ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సోదరా ఈ సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీ నాన్న కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సోదరా ఏం చెప్తున్నావు నువ్వు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. రే చెర్రీ
ఈ భూమి నిన్ను వెర్రి వెంగలప్పని చేస్తుందిరా, ఆ కృష్ణప్రసాద్ని దాచిపెట్టి నాటకం ఆడుతుందిరా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.